ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80% హామీలు నెరవేర్చలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. అయితే వైసీపీ నాయకులు తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని గంటా శ్రీనివాస్ కామెంట్ చేశారు. గన్ వ్యవహార శైలి, భాష ఇంకా ఏమాత్రం మారలేదని, గంగమ్మ జాతర లాంటి డైలాగ్స్ కొడితే జగన్ పార్టీ 11 స్థానాల నుంచి సింగిల్ డిజిట్ పడిపోతుందని అన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఋషికొండ భవనాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. యోగా లాంటి మంచి కార్యక్రమాల్లో జగన్ పాల్గొనడని, కూటమి విజయోత్సవాలు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన వల్ల వాయిదా పడిందని వివరించారు. ఈ విజయోత్సవాలు ఈ నెల 23 నిర్వహించాలనుకున్నట్లు తెలిపారు. అసలుకి నైతికంగా ఆయన ఎంత దిగజారిపోయాడంటే, చెల్లి లేదు, తల్లి లేదు, లేకపోతే ఆయన నెంబర్ 2 ఆత్మ అనుకున్న విజయసాయి రెడ్డి లేడు, లేకపోతే ఎవ్వరు లేరు ఆయనకి. ఈరోజు ఆయన ట్రూ కలర్స్ బయటకు వస్తామన్నాయి, ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. సొంత బాబాయినే చేసిన వ్యక్తులకి ఈరోజు వాడికి వేరే నైతికత ఏమంటుంది, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ తప్ప. ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా సరే ప్రజలు 151 సీట్ల నుంచి ఎందుకు 11 సీట్లకి మనకి దిగజార్చారు అనేది సమీక్ష చేసుకొని ఏమైనా రెక్టిఫై చేసుకుంటే రాజకీయ పార్టీ కనీసం మనుగడ సాగిస్తారు. అంతేకాకుండా ఎట్లా ఉంటే నేను చెప్పినట్టుగా అది మునిగిపోతున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ వైఎస్ఆర్ పార్టీ.